లోక్సభలోనే వారసులు ఎక్కువాట 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వాళ్ళే అట. దేశంలోని అసెంబ్లీల్లో 20%, శాసన మండలిలో 22%. ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు వారసులే అట. పురుషుల కన్నా మహిళల్లోనే అధికం. ఏడీఆర్ నివేదిక. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్లోనే వారసులు ఎక్కువ అని వెల్లడి. అంతే కదా మరి, అన్నిట్లో వాళ్ళకి ప్రజాస్వామ్యమే గుర్తొస్తుంది కదా. దీంట్లో కూడా మరి డెమోక్రసీ అంటుంది ఎవరైనా కావచ్చు అని. మొత్తం అంట భర్తలు లేకపోతే భార్యలు, భర్త లేకపోతే కొడుకు, భర్త లేకపోతే తండ్రి కొడుకు, తండ్రి బిడ్డ, లేకపోతే మామ కోడలు, ఇట్లా మొత్తం ఒక రాజకీయాల్లో ఉంటే చాలు మొత్తం ఆ కుటుంబమే మొత్తం పరిపాలిస్తున్నది. తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు ఎంపీ, తండ్రి ఎంపీ అయితే కొడుకు ఎమ్మెల్యే, ఇట్లా కూతుర్లు కోడన్లు సడకు కొడుకులు వాడు వీడు ఆమె ఈమె మొత్తం పదవులన్నీ పంచుకుంటున్నారనమాట. 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే ఉన్నాయట. చూడండి, దాదాపు ఈ దేశంలో ఉన్న అసెంబ్లీలో 20% వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీలు కూడా 22% వాళ్ళే ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఎంపీల్లో 8 మంది వారసులే అట. తెలంగాణలో 11 మంది ఎంపీల వారసులే అట. మొత్తం 15 ఎంపీలు ఉంటే 11 వాళ్ళే. మరి యువతలో ఎటు పోవాలి? సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టరే కావాలి, మరి రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడే కావాలని మీరు అట్లనే అనుకుంటే ఇక మీ కుటుంబాలే పరిపాలిస్తాయి. అంటే మిగతా వాళ్ళంతా ఓట్లేసే యంత్రాల కింద ఉండాలి. ఆలోచించాలి ప్రజలు. ఈ వారసత్వ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.